రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ शान्ताकारं भुजगशयनं पद्मनाभं विश्वनाथावं नगरसदृशं मेघवर्णं शुभभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं भजे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं श्रीरङ्गनाथपरब्रह्मणे नमः। भक्तमहाशैलारा ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన సింహపురి పట్టణ క్షేత్రాధిపతులు శ్రీ 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 శ్రీదేవి భూదేవి సమేతులైనటువంటి రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని మనం ఈరోజు జరిగిస్తున్నాం. అయితే ఇక్కడ ఒక సాంప్రదాయం ఉన్నారు. ఏమిటా సాంప్రదాయం అంటే రేపు రథంలోకి స్వామివారు వేయించేయాలంటే అక్షరారోపణ జరిగి తీరాలని ఒక శాస్త్రం. కాబట్టి రేపు రథం జరగాలి కాబట్టి ఈరోజు అక్షరారోపణ జరుగుతూ ఉంటుంది. ఆ అక్షరారోపణ కార్యక్రమంలో భాగంగా కళ్యాణం మంగళం శుభం, మనకు శుభాన్ని మంగళాన్ని ఏదైతే కలుగజేస్తుందో దాన్ని కళ్యాణం అనేటువంటి పేరుతో మనకు పిలుస్తారు. అట్లనే ఈరోజు శ్రీదేవి భూదేవి సమేతులైనటువంటి శ్రీరంగనాథ స్వామి వారి యొక్క కళ్యాణోత్సవాన్ని మనమంతా జరిగిస్తున్నామంటే మనమంతా కూడా ఎంతో అదృష్టం చేస్తేనే. మీకు ఒక విషయం చెప్పాలి, పూర్వజన్మలో మనమంతా కూడా వైకుంఠవాసులమే, హనుమానయ్య. అయితే ఈరోజు ఈ రంగనాథ స్వామి దేవస్థానంలో మనమంతా కూర్చున్నామంటే ఇది కూడా ఒక గణయులో వైకుంఠమే హనుమానంగా. కాబట్టి ఆ వైకుంఠంలో శ్రీరంగనాథ స్వామి శ్రీ విష్ణువు యొక్క కళ్యాణ మహోత్సవం ఎలాగా జరుగుతుందో అలాగే ఇక్కడ కూడా క్షీరశైలుడైనటువంటి శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి శ్రీరంగనాథ స్వామి వారి యొక్క కళ్యాణోత్సవం చేస్తున్నారు. కళ్యాణోత్సవాల్లో సాధారణంగా మనం కళ్యాణోత్సవానికి దేనికి పోవాలి అంటే మీకు ఒక చిన్న మాట చెప్పాలి. కళ్యాణంలో ఘట్టంలో ముఖ్యమైన ఘట్టం ఇక్కడ జరుగుతున్నా ఎక్కడ జరుగుతున్నా కన్యాదాన ప్రక్రియ మీకు ఒకటి జరుగుతుంటుంది. అన్ని దానాల్లో గొప్పదానం ఏంటయ్యా అంటే కన్యాదానం ఏం చెప్పాలి, అందరూ కూడా అన్నదానం అంటారు. అన్ని దానాల్లో గొప్పదానం కన్యాదానం. ఇంకో చిన్న విషయం చెప్పాలి, మనకు సామెత ఉన్నది. ఏమిటా సామెత అంటే ఉంటే భారతం తినాలి. ఎవరైనా చెప్తారండి ఉంటే భారతం తినాలి, తర్వాత పదం తింటే గానం తినాలి. 24 గంటలు తిండి పిచ్చి వాళ్ళం కాబట్టి పదే అనే మాట. మంచి మాట చెప్పనా, వింటే భారతం వినాలి, కంటే కూతుర్నే కావాలి. అక్కడిగా వింటే భారతం వినాలి, కంటే కూతుర్నే కావాలి. ఎందుకంటే మంచి అబ్బాయికి కన్యాదానం చేయడానికి అదృష్టంతోనే కూతురు పడతారు. అనుమాన వేళ అదృష్టం ఉంటేనే కూతురు పడుతుందట. అట్లా తర్వాత మీకు కథలు చెప్పడానికి కుదరదు కాబట్టి ఏదో లఘుగా చెప్పేస్తున్నాను. కన్యాదాన ఫలితం ఏంటి అంటే ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి ఇచ్చి కన్యాదానం చేసేట కన్యాదానం చేసేటువంటి అమ్మాయి తండ్రి యొక్క ముందు 10 తరాలు, తర్వాత 10 తరాలు, తన గొప్పకి మొత్తం 21 తరాలు మరలా తిరిగి పుట్టని లోకం ఏదైతే మోక్షం ఉంటుందో ఆ మోక్షాన్ని పొందేటువంటి ఏకైక సాధనం ఒక్క కన్యాదానం మాత్రమే. అందుకే ఎవరైనా సరే నాకు మగపిల్లలు మాత్రమే ఉన్నారయ్యా, మాకు కన్యాదాన ఫలితం రాదా అంటే అందుకోసమే దేవాలయాల్లో దేవతా కళ్యాణాలంతా జరగడం కూడా. అట్లా ఈరోజు మనం అందరం ఎంత దృష్టంతో ఉంటే మన అమ్మాయి పెళ్లిలో సరైనటువంటి ప్రక్రియలో వివాహాలు జరుగుతున్నాయంటే సందిగ్ధమైన అటువంటిది వివాహ ఘట్టాల్లో మన యొక్క మానవ వివాహాల్లో సరిగ్గా కళ్యాణాలు జరగడం లేదు. కాబట్టి ఇటువంటి దేవతా కళ్యాణంలో మనం పాల్గొంటే
మనకు జరిగిన కళ్యాణోత్సవాల్లో ఏదైనా తెలియక చేసిన తప్పులన్నీ పోయి మన సంసార సుఖం ఆనందం సంతానం ఇదంతా కూడా కలుగుతుందని చెప్పి పెద్దవాళ్ళు చెప్తుంటారు. అట్లా ఈరోజు శ్రీరంగనాథ స్వామి అందువల్ల విశేషం ఏంటంటే కశ్యప ప్రజాపతి యజ్ఞం చేసిన స్థలం మామూలు స్థలం కాదు. కశ్యప ప్రజాపతి యజ్ఞం చేస్తే ఆహవనీయాగ్ని ప్రధాన అగ్ని, ఆ అగ్నిలోంచి పవిత్ర స్వామి కాబట్టి అగ్ని స్వరూపుడు అని కూడా మనం కూడా ఆ అగ్ని ఉపాధి చేయొచ్చు. మొట్టమొదట కళ్యాణ కథు ఆచార్యులు వారు ప్రారంభం చేస్తున్నారు. వాక్యం వెళ్ళం స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ఏ కార్యక్రమం చేస్తున్నా కూడా వైష్ణవ సంప్రదాయంలోకి వచ్చే విశ్వక్షేమారాధన స్వామివారి సేనాపతి శ్రీ విశ్వక్షేమ వారిని ఆరాధించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సూత్రవతి సమేత విశ్వక్షేముడు ఆయన ఆరాధిస్తే మనం సాధారణంగా మన ఇళ్లలో గిరీశ్వరంగా దక్షిణ పుణ్యాలు శుద్ధి చేయాలంటే ఎలాగంటే విశ్వక్షేముడు యొక్క ఆరాధన తర్వాత శుద్ధి పుణ్యాహరోచన కార్యక్రమాన్ని తీర్థాన్ని అభినందించి ఆ అభినందనం చేసిన తీర్థాన్ని దక్షిణ పుణ్యాల నుండి మీద ప్రోక్షణ చేస్తే ఆ భూమి సకల దేవత అని సకల దేవతలు కూడా ఎక్కడ నివాసమై ఉన్నారు అంటే ఇళ్లలోనే నివాసమై ఉన్నారు. అందుకే ఎక్కడ కుంభాభిషేక క్రతువు జరిగినా ఎక్కడ ఏ క్రతువు జరిగినా మొట్టమొదటి కలశ పెట్టడం, ఆ కలశలో జలం పెట్టడం, ఆ జలాన్ని తంత్రపూరితం చేయడం, దాన్ని ప్రోక్షణ చేయడం ఇట్లాంటి క్రతువు జరుగుతుంది. ఇక్కడ పుణ్యాహార కార్యక్రమం జరుగుతుంది. పవిత్రేణ ఉదరుషణే పరంతు పవిత్రవదే పవిత్రేణ శుక్రేణ దేవతేభ్య అగ్నే కృత్తే పవిత్రవర్చే అగ్నే బుధవంధర బ్రహ్మజేన పునీతే స్వాభ్యాం దేవసూత పవిత్రేణ సవేత ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునదే దేవ్యాగాది యస్యే భక్తే సర్వో వేదపుష్టాః అమృతం తత్సదమాద్యేతు
పుణ్యాహవచనం జరుగుతోంది. ఈ పుణ్యాహవచనంలో ఈ మధ్య కాలంలో ఒక 10 సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగింది. ఒక పాశ్చాత్యుడు ఈ పుణ్యాహవచన జనం నిజంగా పవిత్రమవుతాయా మంత్రంతో అని ఒక సందేహాన్ని వెలిపించుకొని కాశీపట్టణంలో ఈ యొక్క కార్యక్రమంలో పుణ్యాహవచన కార్యక్రమంలో జరుగుతుండగా ఆయన కలశంలో వచ్చిన నీటిని పరీక్ష చేశారు. పరీక్ష చేసిన పిమ్మట ఆయన కొన్ని శక్తుల్ని ఆ యొక్క నీటిలో చూశారు. ఈ పుణ్యాహవచన మంత్రాలు అందులోన మీరు ఇప్పుడు దాన్ని చూశారంటే ఆ ఆచార్య స్వామి వారి చేతిలో దర్భ ఉన్నది. దర్భ చాలా పవిత్రమైనది. ఏమిటో తెలుసా పవిత్రం? మనకు శక్తిని త్వరగా ఇచ్చేటువంటి వైర్లో ఉండేటువంటి విద్యుత్ శక్తి ఉంటుందో దానికంటే ఎక్కువ శక్తి మనకు ప్రసరింపజేసేటువంటి శక్తి దర్భకు ఉన్నది. అందుకే ఏ పవిత్ర కార్యం చేసినా దర్భని చాలా ముఖ్యంగా మనం వాడతాం. అటువంటి వాటితో ఈ యొక్క కలశాన్ని చక్కగా అభినందిస్తున్నారు. ఈ రోజు అటువంటి పవిత్రమైనటువంటి ఆ యొక్క భగవత్ పుణ్యాహవచనంలో భాగంగా ఆ నీటిలో ఉండేటువంటి సకల దేవతలందరినీ కూడా ఆరాధించేటువంటి ప్రక్రియ ఇక్కడ జరుగుతోంది. ఆ భగవత్ పుణ్యాహవచనం దేనికి అంటే దేవాలయంలో ఉండేటువంటి స్థలానికో లేకపోతే దేవతలతో కాదు, మనం బయట నుంచి తెచ్చినటువంటి ద్రవ్యాలన్నింటి మీద కూడా అనేక చోట్ల ఆ ద్రవ్యాలంగా కలిగి ఉంటాయి కాబట్టి ద్రవ్య శుద్ధి కోసంగా పుణ్యాహవచన కార్యక్రమాన్ని చేస్తున్నారు. అందరూ కూడా తిలకించి ఓ పరమాత్మ నేను కూడా ఆ శరీరంలో ఉండేటువంటి పాత్రమైన శరీరంలో అనేక రకాలైనటువంటి రకరకాలైన సబ్బుల వాటిలో మంచి వారి శరీర పైభాగాన్ని శుభ్రపరుస్తాం. కానీ శరీర లోపల భాగం శుభ్రపడం అంటే ఏకైక సాధన రెండు ఉన్నాయి. ఏమిటంటే అంటే ఒకటి పుణ్యాహవచనం, రెండోది పంచగవ్య ప్రాసన అని రెండు ఉన్నాయి. ఈ రెండు చేస్తేనే మన శరీరం లోపల కూడా శుద్ధి అవుతుందని పెద్దలు చెప్పారు. అటువంటి దైత్యంలో భాగంగా ఇదిగో భగవత్ పుణ్యాహవచన కార్యక్రమం పూర్తవుతుందని వాద్యంలో రక్షాసూత్రములకి యజ్ఞోపవీతములకి మాంగళ్యానికి ఏకకాలంలో అర్చన జరుగుతోంది. స్వామివారు కంకణ ధారణ చేస్తారట. దేనికైనా కంకణ ధారణ సాధారణంగా మన వివాహాల్లో కంకణ ధారణ చేస్తే మన పవిత్రత కోసము, మన రక్షణ కోసం. మరి భగవంతుడికి ఎందుకు కంకణం అంటే లోక కళ్యాణం కోసం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవతకి జరిగేది ఏదైనా లోక కళ్యాణం. మనం చేసుకునేటప్పుడు కృత కళ్యాణం, మనకి ఇష్టమైనటువంటి ఇష్టగామితాన్ని కూడా నిర్వర్తించుకునేదానికి, చేసుకునేదానికి కట్టుకునేటువంటిది మనకంతా కంకణం. ఇక్కడ చూసేది రక్షాబంధన. స్వామిని భగవంతుడు భగవత్ కైంకర్యములందరినీ కూడా రక్షింపబడి చేసేటువంటి కార్యక్రమమే రక్షాబంధన. అటువంటి రక్షాసూత్రాలకి దాని తర్వాత స్వామివారికి పవిత్రమైన యజ్ఞోపవీతానికి పూజ చేస్తున్నారు. తర్వాత ఇంకొక మాట చెప్పాలి, ఇదంతా కూడా మాంగళ్యానికి పూజ చేస్తున్నారు. మనం చేసేటువంటి కళ్యాణంలో కంకణం కాదమ్మా, అసలు కళ్యాణం కూడా కాదు, పాణిగ్రహణము. అందుకే పెద్దలకు మాట అన్నారు, ఒరే ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాకండి అని పూర్వం నుంచి మన పెద్దలు చెప్పారు.
ఒక అబ్బాయి శేఖరాన్ని ఇచ్చుకుంటే వాళ్ళిద్దరికి ఏం జరిగిందో తప్పక్కర్లేదు అర్థమైపోయి ఉన్నారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి కానీ కలిసింది అంటే వాళ్ళకి కళ్యాణం అయినట్లే మన హిందూ సాంప్రదాయం, మన చెప్తోంది ధర్మం. హిందూ సాంప్రదాయం కాదు, హిందూ ధర్మం. అందుకే ఒకరినొకరు తాకద్దు అని ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో ఏళ్ళుగా, తరతరాలుగా మన వాళ్ళు చెప్తుంటే ఏమయ్యా తాకితే ఏమవుతుందయ్యా, ఒకరినొకరు చక్కగా ఎంగిలి తింటే ఏమవుతుందయ్యా అన్నారు. చక్కగా కరోనా వచ్చి హిందూ సాంప్రదాయాన్ని బతికించిపోయింది. ఇది హిందూ సాంప్రదాయాన్ని బతికించడానికే వచ్చిందని మన అయితే పాపం కొంతమంది కాలమయ్యారు అని మనం బాధపడాల్సిన విషయం. కానీ ఈ రోజు హిందూ ధర్మంలో పాణిగ్రహణం అనేటువంటి చాలా ముఖ్యమైన ప్రక్రియ. అయితే మనం ఇక్కడ కూడా అర్థం చేసుకోవాలి, సాంప్రదాయం ప్రధానం, సాంప్రదాయం ప్రధానం. ఇక్కడ సాంప్రదాయం ఏమిటి? మనం సాంప్రదాయం ఏమిటి? ఆంధ్ర రాష్ట్రంలో అంటే మనం జీలకర్ర బెల్లం పెట్టుకోవాలి. తమిళనాడుకి వెళ్తే వాళ్ళకి జీలకర్ర బెల్లం లేదు, వాళ్ళకి ఉండేది మండల ధాన్యం. కాబట్టి ఎక్కడ సాంప్రదాయాన్ని ఇక్కడ ఆచరించాలి. కాబట్టి ఇక్కడ సాంప్రదాయం మాంగళ్య ధారణ. చక్కగా ఇక్కడ మాంగళ్య ధారణ కార్యక్రమం మనం త్వరలో చూడబోతున్నాం. కాసేపట్లో ఈనాటి యొక్క కార్యక్రమానికి కళ్యాణ ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా ఉభయతలుగా శ్రీ కండేవారి కుటుంబం ఈరోజు కండే విద్యాసాగర్ గారు, కండే గోపాలకృష్ణ గారు, కండే బాలసుబ్రహ్మణ్యం గారు, కండే నాగరాజారావు గారు, వీరి యొక్క కుటుంబం చక్కగా ఈ రోజు కళ్యాణ కృతకు ఉభయతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ కైంకర్యాన్ని ఇదో స్వామివారి యొక్క కైంకర్యాన్ని మనంతా కూడా ఆ యజ్ఞోపవీతాన్ని, మాంగళ్యాన్ని, రక్షాబంధనాన్ని పురుష సూక్త, స్త్రీ సూక్త విధానంగా ఇక్కడ చక్కగా అభిమంత్రిస్తారు. అందరూ కూడా ఆ సూక్తాలు విందాం.
స్వామివారి యొక్క కైంకర్యంలో భాగంగా ఇక స్వామివారికి అర్చన చేసి శంఖధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య ధారణ, అక్షరారోపణ ఇత్యాది కార్యక్రమాలు ఇప్పుడు నిర్వహిస్తారు. అయితే రంగనాథ స్వామి వారి దగ్గర మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే స్వామివారు శయనం మనకంతా కూడా అందరికీ ఈ భాషలో చెప్పాలంటే హంసతూలిక తల్పాలన్నిటి మీద మనం కొనుక్కుంటున్నాం. ఆయన దేని మీద శయనించున్నాం? దేని మీద? ఏమండి? శేషుడి మీద, ఆదిశేషుడి మీద శయనించున్నారు. పోనీ ఆదిశేషుడైన భూమి మీద ఉన్నాడా? ఎక్కడున్నాడు ఆయన? సముద్రంలో ఉన్నాడు. సముద్రంలో, మహాసముద్రంలో ఆదిశేషుడి మీద శ్రీరంగనాథ స్వామి శయనించి ఉండి ఎంత ధైర్యంగా శ్రీదేవి భూదేవి ఎక్కడ ఉన్నారో తెలుసా? ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రాముడి యొక్క కాలంలో దశరథుడు రాముడిని అరణ్యవాసానికి పంపండే సీతమ్మ దగ్గరికి పోయి రాముడు చెప్పారట, సీత అరణ్యం అంటే అనేక కంటకాలు అంటే ముళ్ళుంటాయి, రాళ్ళు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, అవకాశాన్ని ఇస్తాడు. అందుకే ఆయన పాలసముద్రంలో సేవించున్నారు. ఆయనగా వైకుంఠంగా. కాబట్టి మనమందరం కూడా ఎక్కడ ఏ రూపం ఉందో ఆ రూపంలో ఉండేటువంటి ముఖ్య ఉద్దేశం ఏందో మనం తెలుసుకోవాలి. సంసారం నుంచి విముక్తి పొందేదానికి ఏకైక మార్గం రంగనాథ దర్శనం మాత్రమే. అందుకని చక్కగా మన సంసార బాధలన్నీ తీరాలంటే అందుకే మన దృష్టిని సార్ మన సింహపురి పట్టణంలో మనందరి పక్కనే ఉన్నారు. కానీ మనం రోజు ఎందుకు మన సంసారంలోంచి బాగైపోతే ఎట్లా? కాబట్టి అందుకే నిత్య దర్శనం చేయాలి, రోజు దర్శనం చేయాలి. ఎప్పుడు బాధ కలిగితే అప్పుడు ఆయన చూసుకుంటాం. అర్థమైందా? అట్లా రోజు స్వామి కైంకర్యం. ఓ స్వామి మమ్మల్ని కూడా సంసార సహకరణ నుంచి విముక్తి చేయవయ్యా అని చెప్పి ఒకసారి కోరుకుంటాం. రంగనాథ గోవిందా. స్వామివారికి అమ్మవారికి ఒక్కసారి
జ్ఞానస్య సక్షమి వరేభర్వరాగో అభిషప్రసేదత అస్మాకమంత్రముపయంతులోచతే సౌమ్యస్యాంత సౌముపోధతే అంతరిక్షరాజవస్తం గమంతాయే భస్తకాలో యుద్ధవరేయో సమర్యమా సంభగానానియ సంజ్ఞా స్వచ్ఛం స్వయమస్తు దేవా అనుహరం పరిహరం పరేవారం పరీక్షమో దస్వప్రాంగురదిదంతద్విషద్వాదిశామ్యహం అరోదం పురోదమో శుభైర్యదశాకులం పునశ్చ శుభలక్షణాయ ద్విషద్వో విశామ్యహం ఆరాధ్య అగ్నిరస్పారాత్మరుస్తదే నివాదే త్వాభిమరుదు సహస్రమేస్తు వనస్పదే స్వస్తమేస్తు వనస్పదే నమశ్చ రుద్రాయ రుద్రాయ నమో రుద్రాయ సురుద్రమే నమస్తే స్తవామాయనోసే సగదనదనత్ర నమస్తే స్తవామాయనోసే అద్యాదేవ సకలే సామగాయ సబ్రహ్మ రుద్రాయ వసవనేతుకో సశ్రీ స్వస్తిన సుఖలేస్తు ప్రదయస్తు సదాభవా ఆశాస్తే యయమానసో ఆయురాశాస్తే సుప్రజాస్త్రమాశాస్తే సజానస్యామాశాస్తే ఉత్తరాం దేవయజ్ఞామాశాస్తే ప్రోహవిష్కరణమాశాస్తే విభిషంధ్యామాశాస్తే విశ్వం ప్రియమాశాస్తే శాస్తే తస్య తురుధ్యాయ తస్తే దేవారాసంతా నష్టాయ యావదనయత్తత్తాస్సే తాం పరిమో అష్టాసహస్రమాయోగో సుదీర్ఘమాయ కృణోతమా సుమంగళేరి సంపథోరి భాగో సవేదవస్సద సౌభాగ్యవస్సే రత్నాయాధాత్తత్వపరేతన విజాంగమింద్రరేభ్యస్య పుత్రాగో సుభగాంగుణ దశాస్యాం రుద్రమాభే పదమేకాదశ కృధీ ప్రదజ్ఞసాధనే రామయం వయేశ్వరుణాయ కర్మహే సమీభామాంగమగమాయ మస్యో కామేశ్వర వైష్ణవుడాగధానో కుబేరాయ వైష్ణవుడాయ మహారాజాయ నమః. శ్రీ స్వామివారికి అమ్మవారికి నూతన వస్తువుల సమర్పణ జరుగుతోంది. ఎందుకంటే గెటవేలం స్వామివారికి అమ్మవారికి వస్త్రం సమర్పించారు. అయితే ఇక్కడ ఒక విశేషం ఉన్నది. వస్త్రం దేనికి సమర్పిస్తారు? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో అయితే మనం వివాహాలు శుభకార్యాలకు వెళ్ళినప్పుడు గిఫ్ట్ ఏదో తీసుకొని పోయి ఇస్తాం. కానీ ఇవ్వాల్సింది వస్త్రం. ఎందుకు ఇవ్వాలయ్యా వస్త్రం అంటే, వస్త్రం చంద్రుడికి సంబంధించినటువంటి వస్తువు. మనస్సుకు సంబంధించిన ఆయన చంద్రుడు. మనస్సు బాగుండాలి అంటే వస్త్రమే ఇవ్వాలి. మనస్సు బాగుండాలంటే మీకు ఒక చిన్న మాట చెప్తాను రండి. శరీరంలో అవయవాలు చాలా ఉన్నా మనస్సు ఎక్కడితో తెలియకపోయినా అది బాగలేదని బాధపడుతున్నాం మనం అంతా కూడా. మనస్సు అనేది మన శరీరంలో ఎక్కడా లేదు. ఎవరికైనా చూడండి, మనసు బాగలేదంతో తప్పితే నా గుడ్డ బాగలేదునో నా గుడ్డ బాగలేదునో అండు. అందుకే మనోవేదన పోవాలంటే
ఏకైక సాధనం దేవతారాధన తప్పితే ప్రపంచంలో మనస్సుకు సంబంధించిన వైద్యం లేనే లేదు. అందుకే వస్త్రాలు సమర్పిస్తే మన మనస్సుని పరిశుభ్రం చేసి స్వామివారి మనోవేదనలు లేకుండా చేస్తారట. అయితే ఈ రోజుల్లో మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలి. స్వామివారి సమక్షంలో ఈ రోజుల్లో వస్త్రం కట్టుకుంటే చిరిగిన వస్త్రం ధరించరాదు అని పెద్దలు చెప్తారు. ఈ రోజుల్లో ఖరీదు ఎక్కువ పెట్టి మరి చిరిగిన వస్త్రాలు కొనుక్కొని మరీ ధరిస్తున్నాం మనమంతా. కాబట్టి చిరిగిన వస్త్రం ధరిస్తే అట్లా ఆయుష్ తగ్గిపోతూ ఉంటుందని పెద్దలు చెప్తారు. కాబట్టి చిరిగిన వస్త్రం పూర్వకాలంలో కట్టుకుంటే దరిద్రులు అనేవారు. ఈ రోజుల్లో కొనుక్కొని మరి దరిద్రాన్ని తెచ్చుకుంటున్నామంటే మనమంతా దరిద్రులము. కాబట్టి చేసి స్వామివారి సమక్షంలో చెప్తున్న పిల్లలు కూడా సరే చిరిగిన వస్త్రం కొనుక్కుంటారంటే కొన్ని వద్దు, ఆ పాపం మీది. అర్థమైందా? కాబట్టి చక్కగా స్వామివారికి మనంతా కూడా వస్త్ర సమర్పణ చేశారు. ఇప్పుడు స్వామివారికి మధుపర్కం సమర్పించాం. ఇక మహాసంకల్ప కార్యక్రమం జరుగుతుంది. శ్రీమద్భగవతా మహాపురుషస్య శ్రీమదాచార్యస్య అహింద్యాబ్రహ్మశక్య ప్రేమాస్య ఆదరోగత్వే పరిక్రమమాణానామనేక కోటి బ్రహ్మాండానామేకమే విద్యావజత్తవలంకార బ్రహ్మాండకండయోర్मध्ये ఆధారశక్తి శ్రీ గౌరవస్య భాగీరథి గౌతమి రేణుగామలా బహారీ కావేరి కుమాల కామ్రవర్ణి విశోకాపుత్రికావశత్ప్రవ కాశ్మీశ్రయో సర్వపాపః కుశావతి ఫల్గుణీ కృతోజా పుణ్యదా ప్రణీతయంతినేక పుణ్యాని పవిత్రే సుష్టిస్మృతాంగమానేన విశ్వావసనామ సంవత్సరే తరాయణే శిశిరృతో పారుణమాసే కృష్ణవృక్షే ప్రవృద్ధి వాసరః వాసరస్తో సంయవాసరే శ్రీ స్వామివారికి అమ్మవారికి చక్కగా కన్యాదానం స్వామివారికి అమ్మవారికి కూడా మాన్య ధారణ జరుగుతుంది.
స్వామివారికి చక్కగా కైంకర్యం చేసి స్వామివారి అన్నదానంలో చక్కగా మాంగళ్య ధారణ కర్తవ్యం జరిగింది. స్వామివారికి సంబంధించి हृत्यवाद्य मधुर मंगलनादैः नाट्यैरभि भूपाल कल्याणे पूर्वि कल्याणे यमुना कल्याणे पंतवराळे वराळे कानडा काव्ये काम्बोधि करहर प्रिया यदुकुलकाम्बोधि नीलांबरे हंसध्वनि मध्यमावधि बिलहरि अटाना हिंदुस्तानि शंकराभरणादिभिः विसृमर सरस गान रसैश्च सतत संतन्यमान वसन्तोत्सव महोत्सव ग्रीष्मोत्सव अवतारोत्सव ज्येष्ठा विजयकोत्सव महोत्सव शयनोत्सव परिवर्तनोत्सव पवित्रोत्सव पल्लवोत्सव फाल्गुणोत्सव पंचपर्वोत्सवादि नित्योत्सव भक्षोत्सव मासोत्सव संवत्सरोत्सवादीनाम् अभिवृद्धिः इतोऽप्यधिकतरा भूयादिति भवन्तो महान्तो मङ्गलमाया सदा। तस्य श्रीदेवदेवोत्तमस्य भगवतो नारायणस्य अनुग्रह कृपा कटाक्ष वीक्षण लहरी विशेषेण एतेषां भक्तवर्गाणां क्षीरोदकन्यका कुजकुम्भकुङ्कुम पङ्काङ्कित विशेष वक्षस्थल भासमान ताराहार प्रभा समुदित सस्मित मुखारविन्दः किरीटमकुटचूडावतं समकरकुण्डलग्रैवेयकहारकेयूरकटक श्रीवत्सकौस्तुभमुक्ता दामोदर बन्धन पीताम्बर काञ्चीगुणनूपुराद्यपरिमित दिव्यभूषण विशिष्टः अज्ञात निग्रह श्रीभूमिनीलासमेतः श्रीरङ्गनाथस्वामिनः निरन्तरं निरापदं सम्पदं सन्तनोत्विदे भवन्तो महान्तो न गृह्णन्तु। तस्य श्रीदेवदेवोत्तमस्य भगवतो नारायणस्य अनुग्रहलेशविशेषेण अत्र वसन्तः श्रीवैष्णवाः पञ्चमहायज्ञानुष्ठाननिरताः त्रयी पराराधनतत्पराः
షడంగయుత శ్రుతితత్వ వివేచనపరాः సర్వదా భగవత్కథా శ్రవణే బోధనే చ అత్యంత ప్రీతియుక్తాः భగవద్విముఖేషు విముఖాः నవనవోన్మేషశాలి ప్రతిభా సమన్వితాः కామాదిభిः దూరమానితాः క్రోధభుజంగరోధసుపర్ణాः ఉత్సారితమాత్సర్యాः నిరోగాः నిరుపద్రవాः సాగ్నిహోత్రాः సునీతికాः దయాలవశ్చ భూయాదుः ఇతి భవంతో మహాంతో న గృహ్ణంతో అస్య శ్రీదేవదేవోత్తమస్య భగవతో నారాయణస్య అనుగ్రహ విశేషేణ ఏతేషాం భక్తవర్గాణాం ఆయుర్బలం యశో వర్చః స్థైర్యం సిద్ధిః లక్ష్మీ క్షమా కాంతిః పశవః సద్గుణాః ఆనందో నిత్యోత్సవः నిత్యశ్రీః నిత్యమంగళం ఇత్యేతేషామభివృద్ధిः భూయసి భూయాదితి భవంతో మహాంతో నిగృహ్ణంతో సర్వే నదనదీతటాకాः సద్య ఏవ సంపూర్ణోదకాः భూయాదితి భవంతో మహాంతో నిగృహ్ణంతో సర్వే సాధుజనాः సుఖినో విలసంతో సమస్త సన్మంగళాని సంతు స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాः గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ వేయాయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవः శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రేష్ఠవర్ధతాం అమందానంద సందోహమూర్తయే శుభకీర్తయే అస్తు తల్పగిరీశాయ రంగనాథాయ మంగళం. అందరూ దయచేసి ఆడవాళ్ళ సంఘానికి వెళ్ళవలసిందిగా మరీ మరీ ప్రార్థన చేస్తూ ఉన్నాము. రంగనాథ భగవాన్ కి, శ్రీదేవి మాతా కి, భూదేవి మాతా కి, గరుడ భగవాన్